సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి కోడింగ్ నేర్పే తెలివితేటలైతే ఉండొచ్చు కానీ సైబర్ దొంగల డిజిటల్ స్కెచ్ ముందు అవి ఏ మాత్రం పనిచేయట్లేదు. ఒకవైపు ట్రేడింగ్ ఆశ, ఇంకోవైపు డిజిటల్ అరెస్ట్ భయం బెరసి హైదరాబాద్ వాసుల బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయిపోతున్నాయి. మరి ఆన్లైన్ గ్యాంగ్ నుంచి సామాన్యుడికి భద్రతే లేదా? తెలంగాణ పోలీసులు చేస్తున్న హెచ్చరికలేంటి? హైదరాబాద్ లో సైబర్ నేరాలు పెను సవాల్ విసురుతున్నాయి. ఎన్ని భద్రతా చర్యలు, టూల్స్ అందుబాటులోకి తీసుకువచ్చి ఎత్తులు వేసినా వాటికి పై ఎత్తులు వేస్తూ సైబర్ నేరగాళ్లు కొరకరాని కొయ్యలాగా మారుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఎక్కడో ఓ మూలన ఉండి ఖాతాల్లో ఉన్న డబ్బును ఊడ్చేస్తున్నారు. చాలా మంది ఏళ్లుగా దాచుకున్న సేవింగ్స్, జీవితాంతం పనిచేసి కూడబెట్టుకున్న పీఎఫ్ డబ్బులు, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచిపెట్టిన డబ్బు, ఆస్తులు అమ్మగా వచ్చిన సొమ్ములు అకౌంట్లలోకి పడగానే స్మార్ట్ గా కొట్టేస్తున్నారు. బాధితుల్లో ప్రైవేటు ఉద్యోగులే అధికంగా ఉంటున్నారు. రోజు సైబర్ క్రైమ్స్ పెరుగుతుంది, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఎందుకంటే ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా రోజు 1 crore పైన ప్రజలు మోసపోతున్నారు. ఎందుకంటే ఏదో స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, బాగా బూమింగ్ ఉంది, మనకు రికమెండేషన్ వస్తున్నాం అని చెప్పి ఏదో ఒక వంక పేరుతోని డూప్లికేట్ సెబీ ఒక సర్టిఫికేట్స్ని వాళ్ళు చూపించి ఒక ఫేక్ స్టాక్ మార్కెట్ ఛానల్స్ని ఓపెన్ చేసి ప్రజలు మోసపోతున్నారు. ముఖ్యంగా ఈ ఎడ్యుకేటెడ్ పబ్లిక్ చాలా మంది ఆశపడి మోసపోతున్నారు. ఈ నేరాల తీవ్రత ఎంతలా ఉందంటే ఒక్క జనవరి నెలలోనే ఏకంగా 117 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ప్రస్తుతం సైబర్ నేరస్తులు ఎక్కువగా ట్రేడింగ్, జాబ్ ఫ్రాడ్, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో కోట్లలో నగదును కాజేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి ప్రజలు మోసపోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. జనవరి మంత్ లో దాదాపు 117 కేసెస్ రిపోర్ట్ అయినాయి ఆన్ డిఫరెంట్ ఎంఓస్. దీంట్లో ఎక్కువగా ఏపీకే ఫైల్, జాబ్ ఫ్రాడ్, తర్వాత ఓటీపీ అండ్ ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఎక్కువగా రిపోర్ట్ అయినాయి. దీంట్లో కూడా మనము ఎక్కువ అమౌంట్ పోయింది కూడా ట్రేడింగ్లో ఎక్కువ పోతుంది, అమౌంట్ క్రోర్స్ లో పోతుంది. మిగతావన్నీ కూడా కొంచెం తక్కువ అమౌంట్. కేవలం డిజిటల్ పరంగానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ భారీ మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన మూసాపేటలోని వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ కేసు కలకలం రేపింది. 2018లో 6 టవర్లు నిర్మించి ఇస్తామని నమ్మబలికిన యజమాని అజయ్ సుమారు 500 మంది బాధితుల నుంచి దాదాపు 200 కోట్ల రూపాయలను వసూలు చేశాడు. 500 మెంబర్స్ దాకా ఉన్నారు. దీంట్లో ఇతని కస్టమర్స్ కొంతమంది ఉన్నారు, ల్యాండ్ లార్డ్స్ కస్టమర్స్ కూడా కొంతమంది ఉన్నారు. అందరు కలిపి ఒక 200 crores వీళ్ళ దగ్గర అడ్వాన్స్ గా తీసుకున్నారు. మొత్తంగా సాంకేతికత అందిస్తున్న వెసులుబాటును సామాన్యుల కంటే ఎక్కువగా నేరగాళ్లే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అందుకే అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్, ట్రేడింగ్ లాభాల ప్రకటనలు, నకిలీ రియల్ ఎస్టేట్ వెంచర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్లైన్లో వచ్చేటటువంటి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ను కూడా నమ్మద్దు అంటూ కూడా సైబర్ ఆఫీసర్ చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సైబర్ నేరాల పట్ల ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ప్రజలు సైబర్ నేరాల బారిన పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు గారు చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.